ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రికి వందనాలయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేసాం. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఏకముగా కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, సందర్భాన్ని, తరుణాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో బ్రహ్మ, ఈ సమయంలో తండ్రి మేము బయటికి వెళ్ళి మా పనులను మేము చేయించుండగా, ఏదైతే మేము కార్యాల్లో తలస్తుండగా, ఏవైతే ట్రాన్సాక్షన్స్ మేము చేస్తూ ఉండగా, ఎవరితో అయితే మాట్లాడుతుండగా, ప్రతి ఒక్కొక్కరి దాన్ని బట్టే దేవా నీ సన్నిధి కాంతిని వెదజల్లమని అడుగుతున్నాను. నీ యొక్క చిత్తాన్ని మాకు తెలియచేయమని అడుగుతున్నాను అయ్యా. నీవు చిత్తంలో లేని ఏ పని కూడా మేము చేయకూడదయ్యా. నీకు అంగీకారం లేని ఏ పని కూడా మేము తలంచకూడదు అయ్యా. ఈ రోజంతటిని మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని కాపాడుకోవడానికి అయ్యా, ఏ లోకపు దురాత్మలు మమ్మల్ని అంటకుండా, మమ్మల్ని దొంగలించకుండా దేవా నీవే సహాయాన్ని దయచేయ. మా సర్వాంగ కవచాన్ని మేము ధరించుకునే కృపణ దయచేయండి ప్రభువా. దేవా, ఎటువంటి దుష్టుడి బాణాలు కూడా మమ్మల్ని తాకకుండా సంరక్షించమని అడుగుతున్నాను. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలు నన్ను అడగమన్నావు కదా, అట్టి రీతిగా ప్రభువా మా అందరికీ తగిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. విజ్డమ్ దయచేయండి ప్రభువా. జ్ఞానము లేక మనుషులు దేవా పెరిష్ అయిపోతున్నారన్నావు, నశించిపోతున్నారన్నావు కదా దేవా. నశించిపోవడానికి కాదు ప్రభువా నువ్వు మమ్మల్ని చేసుకునింది, మమ్మల్ని ఫలింపజేయడానికి నువ్వు చేసుకున్నావయ్యా. అటు రీతిగా ప్రభువా మేము ఫలించేలాగున మా జీవితంలో జ్ఞానాన్ని నింపమని అడుగుతున్నాను. ఈరోజు మేము ఏ పనుల్లో చేసినా, ఏది చేసినా తొందరపాటు నిర్ణయాలు కాకుండా అయ్యా నీ యొక్క సన్నిధి కాంతి మా మీద వెదజల్లి అయ్యా మేము ఎంతో ఆనందంగా, సంతోషంగా, దేవ సమాధానంతో మేము ఈరోజు పనులు చేసుకోవడానికి కృపణ దయచేయండి అయ్యా. ఈరోజంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడండి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా మరి రాకపోకలేదు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.